డైలీ టేస్ట్ ది డైలీ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆదివాసీ గూడాల్లో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివాసీ యోధుడు కొమరం భీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కొమరం భీం తెలంగాణ మన్నెంపులి, ఆదివాసీ బొబ్బిలన్నారు. కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుందని, కొమరం భీం తన మరణంతో ఆదివాసీలకు ఎన్నో శాశ్వత హక్కులు సాధించారని గుర్తు చేశారు. గుస్సాడి ఉత్సవాల కోసం గత ప్రభుత్వం ఏటా ప్రతి గూడానికి 25,000 ఇచ్చేదని, ప్రస్తుతం పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని ఈ ఉత్సవాల కోసం 50,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అంటూ తెలిపారు. ఆదివాసీ బెబ్బులి కొమరం భీం గారు ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటటువంటి ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీం గారు. మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అయితని కొమరం భీం గారు వారి మరణంతో ఆదివాసీలకు పర్మనెంట్ గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి. మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని, జల్ జంగల్ జమీన్, నీటి మీద అడవి మీద భూమి మీద ఆదివాసీలకి హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసి, సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్ గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చినా ఆదివాసీలకు చెప్పుకోవడం మార్గదర్శనం చేసింది.